సత్యసాయి వాహినులు. మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. సత్యము నుండి సత్యమునకు. పరిపూర్ణత సాధించిన తరువాత మానవుని విషయం ఏమగును అని అనేక మంది ప్రశ్నించవచ్చు, లేక సందేహించవచ్చు. అతని జీవితము పరిపూర్ణమునందిన తరువాత నిరతిశయానంద పరిపూర్ణమై విరాజిల్లును. ఏకత్వమునందును జీవితమునకు సుఖప్రదముగా నుండదగు ఏకైక పరమార్థమగు భగవంతుని అనంత తత్వమును అనుభవించును. నిజ సుఖము అదియే. భగవంతుడే శాశ్వత సుఖ స్వరూపుడు. భారతీయులందరూ అనగా వివిధ శాఖరవారందరూ ఈ సిద్ధాంతమునే పాటింతురు. ఈ మతమునే అభిమతముగా గైకుందురు. పరిపూర్ణ తత్వమనగా అఖండ తత్వము గదా. అఖండ తత్వము ఒక్కటే కాని 2-3 ఉండవు కదా. వ్యక్తిత్వము కూడా ఉండజాలదు కదా. ఒక జీవాత్మ పరిపూర్ణత్వమును అఖండమును అయినప్పుడు దీనిని తిరిగి ప్రపంచమునకు తెలుప వీలుండదు కదా అని శంకించవచ్చు. ఇది సరియైన అభిప్రాయము కాదు. వ్యష్టి స్వరూపము గల జీవతత్వము సమిష్టి రూపమునందించినప్పుడు తనకు వ్యష్టిభేదము పోయి సమిష్టి స్థితి కలుగును. అప్పుడు అన్నింటి యొక్క పదార్థము ఒక్కటే అని గ్రహించునే కాని వ్యష్టిభేదమును నిరూపించదు. ఒక్కొక్క వస్తువునందరి దివ్యత్వము తనలో ఆత్మతత్వముని తెలుసుకొని మరింత ఆనందించునే కాని భేదమును వెళ్లిబుచ్చడు. ఆ ఆనందము యొక్క కిరణములే సర్వత్రా వ్యాపించి ఆ అనుభూతిని అందుకుందురు. మహారుషులు వారు అనుభవించిన దివ్య అనుభూతులను లోకానికి అర్థమగు భావాలలో తెలిపిరి. అందని చందమామను వ్రేలితో చూపినట్లు మహారుషులు మనోవాక్కులకు అతీతమైన పరిపూర్ణత్వమును మానవ మాత్రులకు తమ తమ స్థాయికి అందుబాటులో ఉండు రీతిగా ప్రబోధించిరి. చిన్న ఉదాహరణము. ఈ చిన్న శరీరము తనదను జ్ఞానము కన్నా సుఖప్రదమైన 2 శరీరములు తనవను జ్ఞానము ఇంకనూ ఎక్కువ సుఖకరమై ఉండును కదా. ఈ విధముగా తన శరీరముల సంఖ్య అధికమగు కొలది సుఖానుభూతి కూడాను అధికమగుచూపోయి అది విశ్వప్రజ్ఞాన రూపమొందినప్పుడు పరిపూర్ణ ఆనంద సిద్ధినందును. ఇట్టి అనంత వ్యక్తిత్వము లభించవలెనన్న ఈ క్షుద్ర కారాగారముచే పరిమితమయ్యుండు వ్యక్తిత్వము అంతరించవలను. నేను అను అహంభావము జీవునితో ఐక్యమునందినప్పుడే మరణము నిలిచిపోవును. సుఖమును ఐక్యమునందినప్పుడే దుఃఖము నిలిచిపోవును. జ్ఞానముతో ఐక్యముందినప్పుడు పొరపాట్లు నిలిచిపోవును. భౌతిక వ్యక్తిత్వము కేవల భ్రాంతి జనిత భావమనియు నిరవకాశ వ్యాప్తి కల భౌతిక సముద్రమునందు ఈ నీ శరీరము ఒక నిరంతర పరిణామవశమయ్యుండు అణుమాత్రమున వస్తువనియు నీ 2వ వస్తువైన ప్రతిరూప జీవాత్మతో దీనికి ఐక్యము కలుగుటే ప్రతిపాదించుటే భౌతిక శాస్త్ర సమ్మతమని దీని నిగూఢ భావము. కాల పరిపాకమున సర్వశాస్త్రములు ఈ నిశ్చితార్థమునకే వచ్చుట తథ్యము. పండ్లను పట్టి చెట్టు యొక్క గుణము నిర్ణయింపవలెను. నీతియందును పారమార్థికతయందును లోకమున అసమానులైయుండు గుణశీలురు కూడాను విగ్రహారాధన ఉత్తమమని భావించిరి. భౌతిక దేహభ్రాంతి ఉండినంత వరకు భౌతికారాధన అవసరము, విగ్రహారాధన సాధనము. ఇట్టివి మూఢ విశ్వాసములని అనేక మంది భావించుచున్నారు. అది సరికాదు.
మూఢ విశ్వాసము అని చెప్పుట మూర్ఖావేశము. తన దేహాన్ని తాను విశ్వసించుట మూఢ విశ్వాసము కదా. అది శాశ్వతకాయమా? తుమ్మినంతలో తూలిపోవు 9 తొర్రల తోలుబొమ్మ కదా. ఈ జగత్తును నమ్మి భావించుట మూఢ విశ్వాసము కాదా? ధనమును పదవులను చూచి విర్రవీగుట మూఢ విశ్వాసము కాదా? ఆత్మవిశ్వాసముతో చేయు పనులు మూఢ విశ్వాసములు కావు. ప్రతి విషయమునకు సహేతుకమైన కారణము చూపిన అందరూ సంతసింతురే కాని తనకు నచ్చనివన్నీయు మూఢ విశ్వాసములని చెప్పుట ఆవేశము, మూర్ఖత్వము, స్వార్థపు తత్వము. ఊపిరి పీల్వక మనమెట్లు జీవింపజాలమో అటులనే దైవాన్ని ప్రేమింపజాలము. జీవితములో అదియూ ఒక ఆవశ్యక దశయేనని అంగీకరించవలెను. వార్ధక్యమునకు బాల్యము జనకప్రాయమైనది. బాల్యము పాతకమని కాని, యవ్వనము పాతకమని కాని, వృద్ధాప్యమున పలుకునగున తన దివ్య తత్వమును అనుభూతి మనర్చుకొనుటకు విగ్రహారాధనము తోడ్పడును. ఆ సాధకుడు విగ్రహారాధన దశను తాను దాటిన పిదప దానిని ఆక్షేపించట కూడాను అనుచితమే. భారతీయ పరమార్థరంగమున పురోగమించునది అసత్యము నుండి సత్యమునకు కాదు, అసమగ్ర సత్యము నుండి సమగ్ర సత్యమునకు. అడవి జాతుల వారు చేయు లేక అనాగరికులు చేయు క్షుద్రమగు ఆరాధనలు మొదలు అత్యున్నత భావ సమగ్రమగు అఖండారాధన వరకు పరిపూర్ణతత్వమునందుకొని దానిని అనుభూతి నొనర్చుకొనుటకై జీవులు వనర్చు వివిధ ప్రయత్నములే సాధనలు. ఈ విషయము ప్రతిదీ కొంత పురోగమించి ఒక దిశను చేరును. ప్రతి జీవుడు ఒక చిన్న పక్షి వంటివాడే. అది పైకి పైకి ఎగిసి క్రమాధికము చేకూర్చుకొనును. చివరకు పరిపూర్ణ తేజో వైభవముతో దీప్తించుచుండును. సూర్యబింబము వరకు ఎగురవచ్చును. నానాత్వములోని ఏకత్వమే ప్రకృతి యొక్క మూల సూత్రము. భారతీయులు ఈ సూత్రములను గ్రహించిరి. ఇతర దేశీయులు కొన్ని సిద్ధాంతములను ఏర్పరిచి వాటిని అంగీకరించి అనుసరింపుడని తమ తమ సంఘములను బలాత్కరింపజూచును. మానవ సమాజములందు వారొక చొక్కానే ఉంచి ఇదియే ప్రతివానికి సరిపోయి తీరవలనని అందురు. తమకది పట్టలేదను వారికి వేరొక చొక్కాను ఇవ్వరు. కడకు చొక్కా లేక ఉండుటే వారి గతి. కాని భారతీయుల సిద్ధాంతములు అట్లుకాక ఆయా భావములకు తగినట్లు ఆయా రూపనామములను ఏర్పరిచి భక్తుల భావ రూపమునకు అనుగుణ్యముగా ఆరాధించుకొనుటకు అవకాశములను ఏర్పరిచినవి. ఇట్టి ఆధారములు కొందరికి అవసరము లేకపోయినను అనేకులు ఇట్టి ఆరాధమునే ఎన్నుకొనిది. ఇంతకు విగ్రహారాధన చేసియే తీరవలనని నిర్బంధముగా బోధించదు భారతీయ పరమార్థము. కాని ఒక సంగతి మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞప్తియందుంచుకొనవలను. ఏమనా భారతీయులు సదేహాభిమానులు కావచ్చును, స్వజీవనోద్ధారకులు కావచ్చును. కాని ఇతరుల గొంతుకోయ తలంపరు. స్వమత భావోన్మత్తుడగు భారతీయుడు తన శరీరమును అగ్నిజ్వాలలకు అర్పించుకొని మరణించునుగాని తమ మతమును అంగీకరింపని వారి సజీవ శరీరములను నిలువునా తగులబెట్టడు. ఆత్మహత్యలను నిరసించుట భారతీయ పరమార్థము. ఏలయనా ఆత్మనే పరమాత్మగా విశ్వసించిన మతము భారతీయ మతము. నానా జాతులు, స్త్రీ పురుషులు నానా విధములుగా నానా స్థితులకు లోబడి ప్రయాణమొనర్చునట్లు మతములన్నీయూ చేయు పని భౌతిక మానవుని వికాసమునకు తోడ్పడి తుదకతనిలో ఈశ్వర తత్వమును లేక దివ్యత్వము దీప్తించినట్లు చేయుటయే. భారతీయ పరమార్థము పైకి విరుద్ధముగా తోచినను పద్ధతులన్నీయూ నిజముకు విరుద్ధములు కావు. ఒక్క సత్యమే వేర్వేరు స్వభావములు గలవారి వేర్వేరు స్థితిగతులకు అనుగుణపడుటలో ఏర్పడిన వైరుధ్యములే అని గ్రహించవలెను. ఉదాహరణము, భిన్న వర్ణములు గల గాజు ముక్కల ద్వారా దీప్తించు ఒకే జ్యోతి అది. అనుగుణ్యార్థము ఈ స్వల్ప భేదములు ఆవశ్యకములే కాని సర్వమునకు మూలమై, ఆధారమై, గమ్యమై, కీలకమై, కేంద్రమై ఒక సత్యమే వెలుగుచున్నది. ముత్యాలహారములోని సూత్రము వలె సర్వమతములయందు పరమాత్ముడు సూత్రరూపుడై ఉన్నాడు. ఈ ప్రపంచ జనులందరూ భారతీయ సంస్కృతి ఆధ్వర్యాన శాస్త్రములన్నింటినీ గాలించి చూచి అందెచ్చటైనను మోక్షము భారతీయునకు మాత్రమే లభించును, ఇతరులకు లభించదు అని చెప్పబడి ఉన్నదేమో చూపనిండు. చూపగలరా? చూపలేరని గట్టిగా చెప్పవచ్చు. భారతీయ పరమార్థము
మహావిశాల భావాలతో, ఉన్నత ఆశయములతో, పవిత్ర తలంపులతో ప్రవహించిన వాహిని. మలుపులేక, కలతకాక, అనుగ్రహ సాగరమునకు చక్కని బాటగా ఏర్పడిన రాజబాట. ఇంకొకటి, భారతీయుల యొక్క మత నిర్మాణమంతటికిని భగవంతుడే, ఈశ్వరుడే మూలస్తంభమై ఉండగా మరొకదానిని విశ్వసించనక్కరలేదు. అన్ని మతములకు అధిష్టానమైన స్థాయిలో ఉన్నత శిఖరమున నిలిచిన మతము భారతీయ మతము. ఈ మతమునకు విరుద్ధమైన ఆశయములు గల ఇతర మతములను భారతీయ మతము అనేక స్థాయిలయందు అనేక రీతులు ఖండించినది. భారతీయులు మరొక మతములను అనుసరింప పనిలేదు. ఇందులో లేనివి మరే మతమునందు కానరావు. భారతీయ మతమునందలి భావములనే ఇతర మతములు ఆదర్శముగా వేరువేరు రూపనామములతో అనుభవించుచున్నారు. ఇతర మతముల వారు భారతీయ వైదిక మతమును అనుసరించవచ్చును. కాని భారతీయులు ఇతర మతములను అనుసరించు అవసరము లేదు. మనము ముఖ్యముగా గమనింపవలసినది ఆత్మను గూర్చియు, ఈశ్వరుని గూర్చియు, ఆస్తిక ధర్మమును గూర్చియు జరిగిన విచారము. ప్రపంచ వాంగ్మయమున కూడా ప్రాచీనతమమైనది ఆర్యవాంగ్మయము. ఇంతకన్నా ప్రాచీన రచనలు ఏ దేశమందునూ ఎచ్చటనూ లేవు. ఒకవేళ ఉన్ననో వాటికి వాంగ్మయనామము చెల్లదు. ఇంత పురాతనమైన గ్రంథము, వాంగ్మయము ప్రపంచముననే ఎందునూ లేదు. ఆర్యుల చిత్తవృత్తులు, వారి వాంఛలు, వారి వ్యవహార విషయములు, వారలనెదుర్కొన్న సమస్యలు, మున్నగు సంగతులు ఇందు చిత్రింపబడినవి.